హలో గైస్, అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువసార్లు డెకౌట్ అయిన టాప్ 3 ఇండియన్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో థర్డ్ ప్లేస్లో హర్భజన్ సింగ్ ఉన్నారు. భారత మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ కెరీర్లో భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడారు. బౌలింగ్లో భారత్ తరఫున టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20 క్రికెట్లో 25 వికెట్లు తీశారు బజ్జీ. ఇవి కాకుండా ఎక్కువ డెకౌట్లు అయిన మూడవ భారత ఆటగాడిగా నిలిచారు. బజ్జీ తన అంతర్జాతీయ కెరీర్లో 37 సార్లు డెకౌట్ అయ్యారు. ఇక మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఇషాంత్ శర్మ ఉన్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇప్పటి వరకు భారత్ తరఫున 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 మ్యాచ్లు ఆడారు. ఇషాంత్ టెస్టుల్లో 311, వన్డేల్లో 117, టీ20లో 8 వికెట్లు తీశారు. అయితే ఇషాంత్ శర్మ చాలా కాలం నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నారు. కాగా అత్యధిక సంఖ్యలో డెకౌట్ అయిన భారత ఆటగాడిగా ఇషాంత్ శర్మ రెండో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇషాంత్ 40 సార్లు డెకౌట్ అయ్యారు. ఇక మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో జహీర్ ఖాన్ ఉన్నారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ చాలా కాలం పాటు టీమిండియా తరఫున క్రికెట్ ఆడారు. జహీర్ ఖాన్ 2011 వరల్డ్ కప్ ఛాంపియన్స్లో ఇండియా టీంలో సభ్యుడు కూడా. జహీర్ తన కెరీర్లో భారత్ తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్లు ఆడారు. ఇక టెస్టుల్లో 311, వన్డేలో 282, టీ20లో 17 వికెట్లు పడగొట్టారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యవసర డెకౌట్ అయిన భారత ఆటగాడిగా జహీర్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక జహీర్ ఖాన్ 43 సార్లు డెకౌట్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.